రామాయణంలోని కొన్ని ఆదర్శ పాత్రల్లో మర్యాద పురుషోత్తుడు శ్రీరాముని గురించి తెలుసుకున్నాం కదా. ఆయన భాతృప్రేమను గురించి నిన్న ఎక్కువ భాగం తెలుసుకున్నాం. కొద్దిగా మిగిలింది కూడా పూర్తి చేద్దాం. రాజ్యపాలన చేసేటప్పుడు కూడా రాముడు ప్రతి కార్యంలోనూ తన సోదరులతో సంప్రదించి చేసేవాడు. అంటే ఏ విధంగా అయినా సరే వారికి సుఖాన్ని చేకూర్చాలని, వాళ్ళని ప్రసన్నులుగా ఉంచాలని ప్రయత్నించేవాడు అన్నమాట. ఒక సమయంలో అంటే అంత అయిపోయిన తర్వాత, ఏది రాముడు పట్టాభిషేకం చేసుకున్న తర్వాత ఈ లవణాసురుడి అత్యాచారాల గురించి ఋషులు ఆయన దగ్గరకు వచ్చారు, ఎలాగోలా మమ్మల్ని కాపాడమని. అప్పుడు ఆ లవణాసురుడిని అంతం చేయడానికి రామచంద్రుడిని ప్రార్థించారనమాట వాళ్ళంతా. అప్పుడు సభలో ఆయన అన్నాడు లేచి, ఎవరు లవణాసురుని చంపుతారు అన్నాడు. వెంటనే భరతుడు వాడిని అంతం చేద్దామని సిద్ధమవుతున్నాడు చెప్పటానికి. అప్పుడు శత్రుఘ్నుడే అందుకున్నాడు అనమాట. ప్రభు, భరతుడు ఇప్పటికే బోడు కార్యాలను సాధించాడు, మీకోసం మహా కష్టాలను కూడా సహించాడు, పైగా అతడు నాకన్నా పెద్దవాడు కూడాను, నేను మీ అందరికీ సేవకుడిని, ఆఖరివాడిని కాబట్టి నేనుండగా ఇంక ఈ శ్రమ భరతుడికి కలగజేయదలుచుకోవాలి, భరతుడి సోదరుడికి, అందుకు నాకు అనుమతి ఇవ్వండి అన్నాడు. అయితే అప్పుడు రాముడు శత్రుఘ్నునికి అనుమతి ఇస్తాడు. అక్కడ ఏమన్నాడంటే, ఇస్తూ మరి ఈయన ఆజ్ఞని వాళ్ళు కూడా శిరస వహిస్తారు కదా, ఎదురు చెప్పకుండా. అందుకని ఏం చెప్పాడంటే, ఏమైనా ఆజ్ఞ జారీ చేశాడంటే, అక్కడి రాజ్యాన్ని కూడా నీవే శాసించాలి అన్నాడు. ఆ లవణాసురుని చంపిన తర్వాత అది నీవు దానికి అధినేత అవ్వాలి, అక్కడే ఉండాలి, నా ఆదేశాన్ని తిరస్కరించొద్దు అన్నాడు. అప్పుడు శత్రుఘ్నునికి రాజ్యాభిషేక విషయం నచ్చల. నన్ను అక్కడే ఉండమంటున్నాడు, ఏంటి చంపేసి వచ్చేస్తే తర్వాత మీరెవరో చూడవచ్చు కదా, నేనెందుకు అన్నాడు. ఆయనకి నచ్చల అది. అప్పుడు పశ్చాత్తాపం, అయ్యయ్యో ఈ అవకాశం భరతుడికి వచ్చేదన్నమాట, నేను అనవసరంగా ఇందులో కల్పించుకున్నానే అని అప్పుడు కొంచెం చింతించాడు మనసులో. అయినా దాన్ని రామాజ్ఞగా భావించాడు కాబట్టి అక్కడికి వెళ్ళి దాన్ని స్వీకరించవలసి వచ్చిందనమాట, ఆ లవణాసురుని రాజ్యాన్ని ఆయన చంపిన తర్వాత. అంటే ఈ రీతిగా వచనబద్ధుడిని చేశాడు. అంటే ఆయన ఆజ్ఞని పాలించడానికి సంసిద్ధుడిని చేశాడు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ సంసిద్ధమే, కాకపోతే వాళ్ళ కోసం కాకుండా వాళ్ళు కూడా సమాజం కోసం, దేశం కోసం, వాళ్ళ అన్నల కోసం ఇట్లా పాటుపడేవాళ్ళే కాబట్టి తిరస్కరిస్తాడేమోనని నువ్వు నా వచనాన్ని పాలించు అన్నాడు. అంటే భరతుడికే ఇచ్చాడు అని అంటాడేమోనని. అది అలా ఆయనకి ఇష్టం లేకపోయినా సరే శత్రుఘ్నుడికి అన్న వచనానుసారం ఆయన దానికి అంగీకరించాడు అన్నమాట. అంటే అన్నగారికే, అట్లాంటి రాములు వంటి అన్నగారికే ఇది సాధ్యమైంది. లేకపోతే నువ్వు అక్కడ ముందు నాకు కప్పం కట్టు, నాకు సుబేదారుగా ఉండని అంటాడనమాట. అంటే సామంతరాజుగా ఉండమని అంటారు మిగతా వాళ్ళు అయితే. అలా అనలేదన్నమాట. రాముల వారు అంతగా అందరినీ ప్రేమించాడు. ఆ తరువాత ప్రతిజ్ఞాబద్ధుడు కావడం వల్ల సోదర లక్ష్మణుని పరిత్యజించవలసి వచ్చింది ఒకసారి. ఏ విషయంలో అంటే, ఒక మునీశ్వరుడు వస్తాడు, రాముల వారితోనే ప్రత్యేకంగా మాట్లాడాలి అంటాడు, మీరెవరు లోపలికి రాకూడదు అంటాడు. అప్పుడు మాట్లాడుతూ ఉండగా ఒక విషయంలో తప్పక రాముల వారి దగ్గరికి వెళ్ళవలసి వస్తుంది లక్ష్మణుడు. మనం లక్ష్మణుడు దాంట్లో చదువుకున్నాం. వెళ్ళి సరే ఆయన శిక్షిస్తే శిక్షిస్తాడు, మరణదండను విధిస్తాడు, వెళతానని చెప్పి వెళ్ళి, లేకపోతే మొత్తం అందరినీ చేపిస్తాడు, వచ్చిన వారు ఇంకొక ముని అని చెప్పి వెళ్ళి ఆయనకి తెలియపరుస్తాడు. తర్వాత ఇక నేను మరణదండన విధించాలి కాబట్టి నేను ఇక ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని చెప్పి అంటే ఇక ఆయన పరంధామం జరగడానికి అది అవకాశంగా తీసుకున్నాడు. ఆయన తన అవతారాన్ని పరిసమాప్తి చేయడానికి అవకాశం దొరికింది లక్ష్మణుడికి. ఆ రకంగా ఆయన వెళ్ళిపోతాడు. అదే ఆ వియోగాన్ని అట్లా ఆ వియోగం భరించరా అయ్యింది పాపం ఈ శ్రీరాముల వారికి. అప్పుడు శ్రీరాముడు ఏమంటాడంటే,
లక్ష్మణుణ్ణి పరిత్యజించి నేను దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాను, అందుకని పురోహిత సామంతులను మంత్రి సామంతులను అందరిని పిలిచాడు. నేడు నేను ధర్మప్రేమ అయినటువంటి వీరభరతునికి రాజ్యాభిషేకం చేస్తాను, ఆ తర్వాత వనాలకు వెళ్ళిపోతాను, శీఘ్రంగా సామగ్రులన్నిటినీ సమకూర్చండి అన్నాడు. ఆలస్యం కాకూడదు అన్నాడు. నేడు నేను లక్ష్మణుడు వెళ్ళిన స్థానానికి వెళ్ళిపోతాను అని చెప్పాడు అనమాట. అప్పుడు భరతుడు ఏమన్నాడు, రాజ్యాన్ని నిందిస్తున్నాడు. నీవు వినా నాకు రాజ్యం అక్కర్లేదు, ఈ పృథివీ రాజ్యమే కాదు ఇంకేమీ కూడా వద్దు, నీవే నాకు కావాలని భరతుడు రాముల వారితో అన్నాడు. కాబట్టి నన్ను కూడా నీ వెంట తీసుకెళ్ళన్నాడు భరతుడు. ఆపై భరతుని వచనానుసారం మధుర నుండి శత్రుఘ్నుని కూడా పిలిపిస్తారు. అంటే మొత్తం ఇక అంతా అవతార పరిసమాప్తి అన్నమాట. ఆ తర్వాత ఈ మానవలీల నాటకాన్ని సమాప్తం చేయడం కోసం సోదర సహితుడై ఈ శ్రీరామచంద్రుడు పరంధామానికి చేరతాడు. అంటే అవతార సమాప్తి చేస్తాడనమాట. ఇన్ని రకాలుగా ఆయన తన భాతృప్రేమని ప్రతి సంఘటనలోనూ మనకి చూపించాడు. భాతృప్రేమ అంటే ఎలా ఉండాలో, ఏ సంఘటనలో ఎలా ఉండాలో చూపించాడు అన్నమాట. ఇది సోదరుల కోసమే రాజ్యాన్ని స్వీకరించడం, అలాగే భరతుని రాజ్యాభిషేక విషయాలను ఆలకించి పరమానంద భరితుడయ్యాడు. అలాగే తన హక్కును విడిచిపెట్టాడు. ఏ కైకేయి కారణంగా తన రాజ్యాభిషేకం ఆగిపోయిందో మొదట్లో, అట్లాగే ఆ భక్తిభావంతోనే ఆమెని అంతకుముందు ఎలా ఆదరించాడో అలాగే కైకిని కూడా ఆదరించాడు. అట్లాగే ముక్తకంఠంతో భరతుని గుణగణాలను ప్రశంసించాడు. భరతునిపై శంకాక్రోధాలు కలిగినటువంటి లక్ష్మణునికి సమాధానపరిచాడు. అలాగే లక్ష్మణుడికి రావణుడి శక్తి కలిగి మోర్చబోతే అప్పుడు ప్రాణత్యాగానికి కూడా సిద్ధమయ్యాడు. అంటే ఇప్పుడు దాకా మనం చదువుకునే గుర్తు చేసుకుంటున్నాం అనమాట. అలాగే సమయానికి సోదరులకు పవిత్రమైన ఉపదేశాలు ఇచ్చేవాడు. స్వార్థాన్ని పరిత్యజించి సర్వులయందు ప్రేమ కలిగి ఉండేవాడు రాముడు. అలాగే శత్రుఘ్నునికి ఇష్టం ఉన్నా లేకన్నా అతని చేత రాజ్యపాలన చేయించాడు. లక్ష్మణ వియోగాన్ని సహించదాక పరంధామం చేరాడు. ఇన్ని విషయాల్లో రాముడు తన భాతృప్రేమని ప్రకటించాడనమాట. కాబట్టి ఇలాంటి భాతృప్రేమ అందరికీ ఆదర్శమైనటువంటిదే. అయితే దీనికి విరుద్ధంగా అక్కడ శత్రుత్వం ఎక్కడ భారతంలో మనం చూసాం. అంటే దాయాదుల శత్రుత్వం అన్నమాట. ఏకోదరుల కాకుండా దాయాదుల శత్రుత్వం. అక్కడ రాజ్యాన్ని గురించి వచ్చింది వాళ్ళకి భేదం. ఇక్కడ ఒకళ్ళ కోసం ఒకళ్ళు ఇంకోటి రాజ్యాన్ని త్యజించి ఇంకోళ్ళకే పట్టాభిషేకం చేసి వాళ్ళని రాజుగా చేద్దామని వీళ్ళు తహతహలాడారనమాట. అన్నదమ్ముల ప్రేమ అంటే ఎలా ఉండాలి, అందులో అగ్రజుడు ఎలా ఉండాలో, సోదరుని ఎలా చూడాలో ఇందులో చక్కగా మనకి చెప్పారు. అలాంటి భాతృప్రేమ మళ్ళీ విశ్వ సాహిత్యంలో ఎక్కడ కూడా మనకి ఇంతగా కనిపించదు. అంతటి భాతృప్రేమ శ్రీరాముల వారిది. స్వస్తి.